నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేసేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ అధినేత తీరుపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆగ్రహం. జిల్లాలో మార్క్ఫెడ్ ద్వారా ఇప్పటికే ప్రారంభమైన ఉల్లి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ పిలుపు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తే ప్రజా ఉద్యమం తప్పదు. కూటమి పాలకులపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపాటు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేసేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై చేసిన వ్యాఖ్యలపై వైఎస్ జగన్పై రాజద్రోహం కింద కేసు నమోదు చేయాలన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వ నిర్ణయాలను నచ్చకుంటే న్యాయస్థానాలను ఆశ్రయించి సవాల్ చేయాలి తప్ప ఇలా పెట్టుబడిదారులు వెళ్లిపోయేలా చేయడం తగదన్నారు. గతంలో కూడా ఫేక్ ఈమెయిల్స్ కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లే చర్యలు చేపట్టారన్నారు. రాష్ట్రాన్ని ముందుకు సాగకుండా చేయాలని ఇలాంటి ప్రయత్నాలను ఖండిస్తున్నామన్నారు. 2019 నుంచి 24 వరకు మీ హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేసి తిరిగి మళ్లీ ఇదే విధమైన వ్యవహార శైలి వ్యవహరించడం దారుణమన్నారు. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసిన వ్యవహారాన్ని చూసి కూడా మార్పు రాలేదని అన్నారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు పునాదుల స్థాయిలో ఉన్నాయని, పులివెందుల మెడికల్ కళాశాల పూర్తయిందని చెబుతున్న మీరు ఎందుకు ప్రారంభించలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉందని తెలిసి పీపీపీ విధానంలో టెండర్ ద్వారా మెడికల్ కళాశాలను అప్పగిస్తుంటే దాన్ని అడ్డుకోవాలని చూడడం దారుణమన్నారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం దేశానికే ప్రమాదకరమన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల పట్ల వ్యాఖ్యల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడడం జగన్కు తగదన్నారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అంత చేయడం, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళల్లో ఆనందం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం తదితర కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. 10 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వచ్చారన్న విషయాన్ని తెలుసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ వార్నింగ్ ఇస్తూ ఆయన మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలి. ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణ చేస్తున్నారనే దానిపైన పెట్టుబడిదారులను, ఎంటర్ప్రైనర్స్ అందరినీ కూడా బెదిరిస్తూ వార్నింగ్ ఇచ్చిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో ఎక్కడా చూడలే. ఆయన మాట్లాడిన మాటల మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదే కాకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఎవరికైనా నచ్చకుంటే కోర్టులో సవాల్ చేయడం కానీ, కోర్టులో ప్రశ్నించడం కానీ, కోర్టులో కేసులు వేయడం కానీ జరుగుతుంది తప్ప నేరుగా నా ప్రభుత్వం వస్తే నేను రద్దు చేస్తాను, ఇది వార్నింగ్ ఇస్తున్నా అని చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనట్టుగా భావించారు. గతంలో కూడా ఈ 15 నెలల కాలంలో చూసాం. అనేక సందర్భాల్లో ఒక ఫేక్ ఈమెయిల్స్ పెట్టడము, ఎవరైతే రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తున్నారో, ఎవరైతే పారిశ్రామికవేత్తలు వస్తున్నారో పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించేదానికి ఫేక్ మెయిల్స్ పెట్టడము, లోన్లు రాకుండా చేయాలని చేయడము, రాష్ట్రాన్ని ముందుకు పోకుండా రాష్ట్రాన్ని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు 2019-24 మధ్యలో రాష్ట్రానికి గతంలో వచ్చిన పెట్టుబడిదారులందరూ ఎంఓయూ చేసిన వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రం నుంచి వదిలిపోయే విధంగా చేసినారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా
పెట్టుబడిదారులు ఎవరు రాకుండా, ఇన్వెస్టర్లే రాకుండా పారిపోయిన విషయాన్ని మనం చూసాం. ఈరోజు మళ్ళీ కూడా ప్రజలు నిన్ను చిత్తుగా ఓడగొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇదే విధమైన వ్యవహార శైలి మీరు వస్తూ ఉంది. అంటే పెట్టుబడిదారులందరినీ బెదిరించడం, ఇటువంటి వ్యక్తుల వల్ల రాష్ట్రాలు అభివృద్ధి కుంటుపడతాయి. అందుకే నేను 151 సీట్ల నుంచి 11 సీట్లు కుదించినారు ప్రజలు. అయినా నీలో ఏ మార్పు రావడం లేదు. మెడికల్ కాలేజీలు మీ హయాంలో ప్రారంభించినటువంటి పునాదుల స్థాయిలో ఉన్నాయి. పులివెందల్లో పూర్తి చేశారని చెప్తున్నావు. ఎందుకు నీ హయాంలో మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పుడు, నీ మూలాన ఆర్థికంగా రాష్ట్రం కుదేలైనప్పుడు అక్కడక్కడ ప్రైవేటీకరణ చేయడం కూడా అక్కడక్కడ అవసరమవుతుంది. ఓనర్షిప్ ఇవ్వడం లే. పీపీపీ మోడల్లో ఆ మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలా, ముందుకు తీసుకుపోవాలా, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది కూడా టెండర్ బేసిస్లో దాన్ని నువ్వు ప్రశ్నిస్తూ వార్నింగ్ ఇస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఇది ప్రజాస్వామ్యంలో నీ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం దేశంలోనే ప్రమాదకరం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో బావిలో దుక్కి చచ్చిపోవాలనే నీ వ్యాఖ్యలు గతంలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశావు. తుపాకీతో కాల్చి పడేయాలని మాట్లాడినా, బట్టలిప్పి కొట్టాలని మాట్లాడుతున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నీ వ్యవహార శైలిని ప్రజలు విసుక్కొనే నీకు 11 సీట్లకు పరిమితం చేసినారు. పులివెందల్లో కూడా చిత్తుగా నీ నియోజకవర్గంలో ఓడిపోయినావు ఈరోజు. అయినా ఏ మాత్రం నీ వ్యవహార శైలిలో మార్పు లేదు. నువ్వు మారవు. ఖచ్చితంగా రాజద్రోహం కేసు నీ మీద నమోదు చేయాల్సిందే. జిల్లాలో మార్కెట్ ద్వారా ఇప్పటికే ప్రారంభమైన మైదుకూరు, కమలాపురం ఉల్లి కొనుగోలు కేంద్రాలను ఆయా ప్రాంతాల ఉల్లి రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. ఈరోజు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రైతుల నుంచి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి కొనుగోలు ప్రక్రియపై జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్, ఉద్యాన, మార్కెట్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదితి సింగ్ మాట్లాడుతూ 1 క్వింటాల్ ఉల్లి ధర 1200 ప్రకారం ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుంచి మార్కెట్ ద్వారా ప్రభుత్వం ఉల్లి పంటను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని మైదుకూరు, కమలాపురం నియోజకవర్గ కేంద్రాల్లోని మార్కెట్ యార్డుల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉల్లి కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే కొనుగోలు ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలోని ఉల్లి రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా నాణ్యతను పరిగణలోకి తీసుకుని ఈ కొనుగోలు ప్రక్రియను ప్రణాళికబద్ధంగా పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ఉల్లి పంట పండించిన ప్రతి రైతు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. అప్పటికి ఏం చేశారంటే సార్ వచ్చి కలెక్టర్ సార్ ఒక కమిషన్ 10 టన్స్ కొనాలి రోజుకి రిస్ట్రిక్షన్ పెట్టారు. ఆల్రెడీ ఈ క్రాప్ కన్నా ఎక్కువ వచ్చింది మేడం, 4 to 5 టన్స్ రావాల్సింది. ఇప్పుడు అయిపోతుంది మేడం. ప్రొడక్షన్ వస్తుంది 11,000 అంటే 88,000 90 రాదు మేడం. 90 రాదు మేడం, మనకి 6 to 8 వస్తుంది. అది డిపెండింగ్ అపాన్ ది ఫార్మర్ అండ్ సాయిల్. మనకి సోన్ ఏరియా 11,000 మేడం, ఉండేది చేసాం మనదే మేడం. మ్యాక్సిమం అయింది స్టేట్లో. ఆనియన్ వరకు మన కర్మ వరకు కూడా ఇంకా కాలేదు. అంటే ట్రేడ్ కొంటారు కదా 8 రూపీస్లో, అది ఫార్మర్ 12 రూపీస్ ఇవ్వాలి కదా. డిఫరెన్స్ అమౌంట్ మనం లిస్ట్ తీసుకుంటున్నాం మేడం. వాళ్ళు ఎంత అమౌంట్కి సేల్ చేశారు, హౌ డు వి నో? వాళ్ళు 12కి సేల్ చేసి మళ్ళీ 8కి సేల్ చేశామని చెప్పారు. ఇది 8 రూపీస్ వెళ్ళి అదే జరుగుతుంది మేడం. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అధికారులకు సమ్మె నోటీసును అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 రోజుల్లోగా ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారంలో చొరవ చూపకపోతే సమ్మెకు వెళ్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం P4 మ్యాపింగ్ చేసి ప్రతి ఉద్యోగి 1 లేదా 2 కుటుంబాలను దత్తత తీసుకోవాలని క్లస్టర్ మ్యాపింగ్ చేయడంపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాల సమస్యలను పరిశీలించిన స్థితిలో ఉన్న తాము 1-2 కుటుంబాలను ఎలా దత్తత తీసుకుంటామని సంబంధిత మంత్రిని ప్రశ్నించారు. గతంలో నిర్వహిస్తున్న వాలంటీర్ల విధులను సచివాలయ ఉద్యోగులతో చేయిస్తూ పనిభారం పెంచారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తే వేతనంలో 2-3 వేలు మాత్రమే పెరుగుదల ఉన్న ఆ దస్త్రాన్ని వెనక్కు పంపడంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ పిలుపు ఆదేశం మేరకు ఆందోళన చేపడతామని ఉద్యోగుల జేఏసీ నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. డిమాండ్స్ కాదు సార్. ఆ డిమాండ్స్ మేరకు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు పొద్దుటూరులో మా అదే ఫాలో సార్. ఎవరు జనరల్ సెక్రటరీ, కన్వీనర్ ఎవరు, జనరల్ సెక్రటరీ ఎవరు, చైర్మన్ ఎవరు, పేర్లు రాయండి, పేర్లు రాయండి, ఉదయం రాసి ఫోన్ నెంబర్ వేయండి. ఈరోజు రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు గౌరవనీయులు అసిస్టెంట్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర జేఏసీ అక్టోబర్ 1వ తారీఖున తీసుకునే నిర్ణయానికి కట్టుబడి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పి ముందస్తుగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ సమాచారాన్ని మేము అధికారులకు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి ఇంకా 10-15 రోజులు టైం ఉంది కాబట్టి మా సచివాలయ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి మా న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఇటు ప్రజలకు ఇటు మాకు ఇద్దరికీ కూడా నష్టం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి గౌరవ మంత్రివర్యులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా ఆత్మగౌరవం కోసం, మా హక్కుల కోసం మేము చట్టబద్ధంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణ జేఏసీ నుండి తెలియజేయడమైంది. మేము మున్సిపల్ కమిషనర్ సార్ గారిని కలిసి అసిస్టెంట్ కమిషనర్ సార్ గారిని కలిసి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే మా జేఏసీ తరపున న్యాయమైన డిమాండ్లను మేము పరిష్కరించాలనుకుంటున్నామో వాటన్నింటినీ ప్రభుత్వం వారు మంత్రివర్యులు మాకు సానుకూలంగా స్పందించి మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ నెరవేరని పక్షంలో జేఏసీ తరపున ఏదైతే నిర్ణయం తీసుకుంటామో వాటిని మేము కార్యాచరణ రూపంలో నిర్వహిస్తామని తెలియ. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తే ప్రజా ఉద్యమం తప్పదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. కడపలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి విలయతాండవం చేస్తోందన్నారు. గతంలో కరోనా వల్ల 2 ఏళ్లు ప్రజలు ఇబ్బందులు పడ్డారని, పెద్ద ఆసుపత్రులన్నీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్న కరోనాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిగమించారన్నారు. తద్వారా రాష్ట్రంలో తక్కువ మరణాలు నమోదయ్యాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విజన్తో 26 జిల్లాలను ఏర్పాటు చేసి ఒక్కో జిల్లాకు ఒక మెడికల్ కళాశాల చొప్పున 17 కొత్త మెడికల్ కళాశాలలను మంజూరు చేయించారన్నారు. 1923 నుంచి రాష్ట్రంలో 12 మెడికల్ కళాశాలలే ఉన్నాయని గుర్తు చేశారు. కొత్తగా మంజూరైన మెడికల్ కళాశాలలో 5 మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయని, మరో 2 కళాశాలలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పులివెందుల మెడికల్ కళాశాలలో అన్ని వసతులు ఉన్నాయని, వైద్య పరికరాలని ఉన్నాయన్నారు. ఎన్ఎంసీ పులివెందులకు 50 సీట్లు ఇస్తే అవి వద్దంటూ లేఖ రాసిన దుర్మార్గ ప్రభుత్వం ఇదేనని ధ్వజమెత్తారు. 2024-25 సంవత్సరానికి 50 సీట్లు తీసుకుని ఉంటే 25-26 సంవత్సరానికి మరో 150 సీట్లు వచ్చి ఉండేవని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే ప్రైవేటీకరణ రద్దు చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అతి తక్కువ మరణాలు ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. అంత బాగా అందరికీ కూడా కరోనాను ఆ కష్టకాలం నుంచి బయటకు తీసుకొచ్చేదానికి అన్ని రకాలైన చర్యలు తీసుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో అటువంటిది భవిష్యత్తులో ఎప్పుడు వచ్చినా ఎటువంటి సందర్భాల్లో ఏమైనా ఇటువంటి వచ్చినా కూడా ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో జిల్లాకు 1 టీచింగ్ కాలేజీలు విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టగలిగితే
మంచిది అన్న ఉద్దేశంతో, ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా, దానికంటే ముందు నుంచి కూడా, అంటే 1923 నుంచి 2019 వరకు కూడా 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేటివి. సో అవి చాలని పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో, అందరికీ, రాష్ట్రం అంతా ప్రజలందరికీ కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. సో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలి అన్న ఉద్దేశంతో జిల్లాలను కూడా పెంచి 26 జిల్లాలు ఈ రాష్ట్రంలో పెంచి ఇంకొక 17 మెడికల్ కాలేజీలు, ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ విత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తోటి నిర్మించాలని తలపెట్టి ఒక విజన్ తోటి ప్రజలకు ఉపయోగపడాలి, భవిష్యత్తుకు ఉపయోగపడాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఇటువంటి కష్టం వచ్చినప్పుడు అని చెప్పేసి ఆలోచన చేసి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడం జరిగింది. 17 మెడికల్ కాలేజీల్లో అంటే కరోనా 2 ఏళ్ళ కాలం పోతే మిగతా 3 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది, తరగతులు మొదలు పెట్టడం జరిగింది. ఇంకా 2 కాలేజీలు దాదాపు పూర్తి కావడం జరిగింది, దాంట్లో పులివెందులు మొదలు పెట్టడం జరిగింది. ఇంకా పాడేరు అనేది ఎలక్షన్లకు ముందు ప్రారంభోత్సవం చేయలేదు, కానీ పూర్తి కావడం జరిగింది. మరి దారుణంగా ఎన్ఎంసీ అనేది పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తే ఆ 50 సీట్లను కూడా వద్దు అని చెప్పి ఈయన ప్రభుత్వం, ఈ దుర్మార్గమైన ప్రభుత్వం. ఎందుకు ఎవరైనా కూడా రాష్ట్రంలో కాదు కదా, భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు. సీట్లు కావాల మర్రో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు తప్ప ఈ రకంగా చేసిన పరిస్థితి లేదు. దానికి ఆ కాలేజీకి సంబంధించి ఎక్విప్మెంట్, పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ ఉండేది. అలాగే పూర్తి స్థాయిలో అక్కడ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. సో వాళ్ళను ఉపయోగించకుండా వాళ్ళని శాశ్వతంగా అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడున్న ఎక్విప్మెంట్ను ఎక్కడికంటే అక్కడికి తరలించి ఉన్న సీట్లను, వచ్చిన సీట్లను వద్దని చెప్పిన దుర్మార్గమైన ప్రభుత్వం, ఇంత పనికిరాని ఈ ప్రభుత్వం ఏదంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. తమ ఆలయంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని, ఉత్సవాలలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని శ్రీ సోమసుందరేశ్వర స్వామి ఆలయ అర్చకులు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ను ఆహ్వానించారు. కడప నగరం గడ్డి బజార్లో ఉన్న శ్రీ సోమసుందరేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ బ్రాహ్మణపల్లి చంద్రమౌళీశ్వర శర్మ ఈ మేరకు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ను కలిసి ఉత్సవాల వివరాలను తెలియజేశారు. శ్రీ సోమసుందరేశ్వర స్వామి ఆలయం కడప నగరంలో పురాతనమైన ఆలయాల్లో ఒకటన్నారు. ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా పూజల్లో కడప నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, ఇక్కడి ఉత్సవాలకు విశేష గుర్తింపు ఉందని వారు తెలిపారు. ఇందుకు బుచ్చి రాంప్రసాద్ సానుకూలంగా స్పందించి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సోమసుందరేశ్వర స్వామి ఆలయ ప్రతినిధులు ఇంకా అర్చకులు పాల్గొన్నారు. వేంపల్లి మేజర్ పంచాయతీ ఈవోగా ఏమిరెడ్డి నాగభూషణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారిణి రాజ్యలక్ష్మి ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సాయంత్రం శుభగడియల్లో తన ఛాంబర్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన ఈవో మాట్లాడుతూ సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు, వార్డు మెంబర్ల, అన్ని పార్టీల నాయకులు, గ్రామ ప్రజల సహకారంతో స్వచ్ఛ వేంపల్లె తన లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలే తన ప్రధాన లక్ష్యమని వివరించారు. వేంపల్లె పంచాయతీ ఆదాయం పెంపునకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు.
प्रणो देवी सरस्वती वारेभिर्वाजनेवती ध्यानामवित्रेवतो इदं विष्णुर्विष्णवे त्रेधानदते पदं समोढमस्य पादं सुरे अदेव तदेव लक्ष्मीपते गृह्णामि लग्ने सावधान सुमुहूर्तो यन्वैः श्रवणाय कुर्महे చూడం దండ పెండి పరమైన దండ పెండి ఇక్కడ చూడండి నవ్వండి అంత ఇంకా మా జీవితాలు నవ్వులే అవ్వాల్సిందే ఇక్కడ దాసిరెడ్డి కాదు కిట్టయ్య కొలిక్ కదా టీచర్లు కదా అంత పంతులు అది అది కథ పంచాయతీ ఆఫీస్లో వచ్చామండి రిటైర్మెంట్ అయినాక చూడండి ఇక్కడ చూడండి చేపెట్టాకు చేపెట్టు వాళ్ళు అయిపోయింది देख ओलिदा इधर देख दा దండ వేసి పడు సార్ అది బాగా వేయలేదు కాదు నా అవసరం మూడు దాంట్లో పిఏ కాదు వెరైటీగా ఉంది ఇప్పుడు వెరైటీగా ఉంటుందా ఇక్కడ పాత కాకుండా ఇక్కడ చూడు ఇక్కడ చూడు పక్కరా బా ఇక్కడ చూడమ్మా చూడండి ఒక్క నిమిషం ఇక్కడ చూడమ్మా మున్సిపల్ అధికారుల తీరు వల్ల శునకాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాటికి సరైన వైద్య సేవలు అందించి సంరక్షణ చర్యలు చేపట్టాలని మూగజీవాల సంరక్షణ ప్రతినిధులు కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కొంతమంది ప్రజలు ఫిర్యాదు చేశారన్న కారణంతో కడప నగరంతో పాటు ఇతర ప్రాంతాలలో తిరుగుతున్న శునకాలను పట్టుకొని నగరానికి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి వదలడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. కుక్కల వల్ల మనుషులకు ఇబ్బందులు తలెత్తితే వాటికి రేబీస్ టీకాలు ఇప్పించాలని, సంతానం లేకుండా ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉందన్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా వందల సంఖ్యలో కుక్కలను పట్టుకెళ్లి అటవీ ప్రాంతాల్లో వదులుతున్నారన్నారు. ఈ కారణంగా అవి ఆహారం, నీరు లేక మృత్యువాత పడుతున్నాయని చెప్పారు. ఈ విషయంగా తాము ప్రశ్నిస్తే వాటికి ఆపరేషన్లు చేస్తున్నామంటూ మున్సిపల్ అధికారులు చెబుతున్నారు కానీ వాస్తవానికి ఇలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. వీటి విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు ఎవరు పాటించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా మూగజీవాలైన కుక్కలకు షెల్టర్ ఏర్పాటు చేసి వాటి సంరక్షణకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఆంటీ ఇంకా ఈడ వస్తున్నాయి ఆంటీ ఈడున్నాయి.
సార్, ఇక్కడున్న న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. డాగ్స్ మీద ఇష్యూ జరుగుతుంది. ఈ కడప నగరంలో మున్సిపల్ సిబ్బంది వాళ్ళు ఏబీసీ చేస్తామని చెప్పి యానిమల్ బర్త్ కంట్రోల్ చేస్తామని చెప్పి డాగ్స్నల్లా తీసుకెళ్ళి అక్కడ డంపింగ్ యార్డ్లో వదిలేస్తున్నారు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఫుడ్ లేదు, నీళ్లు, వాటర్ లేవు, దానికి ఉండడానికి షెల్టర్ లేదు. ఎన్నో కుక్కలు అక్కడ ఇబ్బంది పడుతున్నాయి, చనిపోతున్నాయి. హైవే రోడ్డు మీదకి వచ్చి బస్సుల కింద పడుతున్నాయి. కొన్ని ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నాయి, కొన్ని ఎలాగో తప్పించుకొని అడవిలోకి వెళ్ళిపోతున్నాయి. అయితే టోటల్గా కుక్కలను అయితే కడపలో మున్సిపల్ అధికారులు మేము ఎంత పోయి వాళ్ళ ప్రాధాన్యత పడినా మా మాట వినట్లేదు. రోజు వెహికల్లో తీసుకెళ్ళిపోయి అడవిలో వదిలేస్తున్నారు సార్. ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సార్ తప్పు కదా. ఒకటి, రేబీసీ టీకాలు వేయించమని చెప్పింది మొదటగా, లేదా పిల్లలు పుట్టకుండా సంతానోత్పత్తి కలగకుండా ఆపరేషన్ చేయమనింది. అది లేదు, ఇది లేదు, తీసుకుపోయి దారుణంగా అడవిలో వదిలేస్తున్నారని మేము కమిషనర్ సార్ మాట్లాడినాం సార్. సార్ ఏమన్నాడు, సార్ నిన్న నైట్ సాయంత్రం 7 గంటలకు పోయి కలిస్తే అమ్మ మేము ఆపేసినాం 10 రోజులు అయిందని చెప్పినాడు. కానీ లేదు సార్, అర్లీ మార్నింగ్ కూడా మా దగ్గర వీడియో ఉంది, చూపిస్తాము, తీసుకెళ్ళిపోతున్నారు. ఏమన్నారంటే సారు, లేదమ్మా మేము దానికి స్టెరిలైజేషన్ చేస్తున్నామంటే ఆపరేషన్ చేస్తున్నామన్నారు. కానీ ఎక్కడ ఆపరేషన్ లేదు సార్, అక్కడ ఏది లేదు, ఒక డాక్టర్ లేదు, ఒక ఏది సౌకర్యం లేదు. తీసుకుపోయి అక్కడ డంపింగ్ యార్డ్, కావాలంటే మీ మీడియా మిత్రులు కూడా వచ్చి చూడండి, సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. అక్కడ ఎన్నో కుక్కలు గాయాలైన, ఇక్కడ నెత్తి మీద పురుగులు పడ్డాయి, కళ్ళు పోయినాయి సార్ కుక్కలకి దెబ్బలు తగిలి. ఇంకా రోగాలు, హెల్త్ బాగాలేక ఎన్నో కుక్కలు ఇబ్బంది పడుతున్నాయి. మేము చూసి వచ్చినాం నిన్న. కనీసం అట్లీస్ట్ అక్కడ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కుక్కలన్నా వాళ్ళని కోరినాను సార్ నేను కమిషన్ సార్ అక్కడ ఇబ్బంది పడుతున్న జీవులన్నా తెలిసి ఒక షెల్టర్లు ఏర్పరిచి దానికి పశు వైద్యంతో చికిత్స అందించమని కోరినాను సార్. దానికి రెస్పాండ్ కాలేదు సార్. ఒకటే మాట అన్నారు, అమ్మ ఆపేసినాం మేము దానికి ఆపరేషన్ చేస్తున్నాం అన్నాడు. కానీ అది తప్పు సార్. అక్షరాల జరుగుతున్నది అంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో వదిలేస్తున్నారు. వాళ్ళు ఎవరు స్కాచర్స్ ఉంటారు కదా, పట్టేవాళ్ళు. ఎందుకన్నా ఇలా చేస్తున్నారంటే, అమ్మ మీరు శాతనైతే కమిషనర్తో మాట్లాడుకోండి, ఆపుకోండి, మేము చేస్తాము, మాదేముంది వాళ్ళు చెప్తున్నారు మేము చేస్తున్నాం అన్నారు సార్. మేము ఎందుకు వచ్చినాము ఇక్కడ అంటే, మేము ఒక యానిమల్ లవర్గా నోరులేని మూగజీవులు అక్కడ ఇబ్బంది పడుతున్నాయి, ఎన్నో ప్రాణాలు పోతున్నాయి అంటే మాకు యావత్తు జీవుల మీద ప్రేమ ఉంది కాబట్టి మేము దాన్ని కాపాడుకోవడానికి వచ్చినాం. పోరాడతాం. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి కోరుతున్నాము, దానికి ఏబీసీ చేసి ఎక్కడున్న కుక్కలను ఇప్పుడు అక్కడ ఉన్నాయి సార్, ఒక 100 కుక్కలు లేకుండా ఆ కుక్కలల్లో తీసుకొచ్చి ఏ వీధిలో ఉన్నాయో దాన్ని అక్కడ వదిలేయాలనేది మా విన్నపం. జమ్మూ కాశ్మీర్లోని దోడా నియోజకవర్గం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఆప్ కన్వీనర్ మెహరుద్దీన్ మాలిక్ను పోలీసు అరెస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనలు వ్యక్తం చేసింది. ఈరోజు వేంపల్లెలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా, కో కన్వీనర్ దాదాపీర్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ రహమతుల్లా మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. ఒక ఆసుపత్రిని రోడ్డు వైండింగ్లో కోల్పోవడంతో స్థానికంగా మరో చోటికి ఆసుపత్రి నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించగా అక్కడ కాదని ప్రజలకు దూరంగా మరో చోటుకు ప్రయత్నించడం తగదన్నారు. ఈ చర్యతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడతారంటూ దోడా నియోజకవర్గం ఎమ్మెల్యే మెహరాజ్ మల్లిక్ వ్యతిరేకించారన్నారు. ఆయన ఇంట్లో నుంచి నియోజకవర్గంలోని ప్రజలను కలవడం కోసం బయటికి వస్తుంటే ఆవేదన వ్యక్తం చేస్తూ జనాలకు చేరువలో ఆసుపత్రి నిర్మాణం జరగాలని డిమాండ్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగిందన్నారు. జమ్మూ కాశ్మీర్ ఒక డోడా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి మెహరాజ్ మల్లిక్ గారు అక్కడ స్థానికంగా ఒక ఆసుపత్రి నిర్మాణం కోసం ఏదైతే ప్రతిపాదనలు స్థలం ఓకే చేశారో వాటి మీద ఆ అంశము మర్చేసి అక్కడున్న డిప్యూటీ కమిషనర్ అతనికి ఏం విలువ ఉందని, అతని పవర్ ఏందని ఒక ఎమ్మెల్యే నిర్ధారించిన స్థలాన్ని, ఆ యొక్క ప్రాంతాన్ని ఓకే చేసిన తర్వాత మరి అక్కడి నుంచి ఆ దూర ప్రాంతానికి ఆ యొక్క ఆసుపత్రిని మార్చే అంశం చేసింది ఆ డోడాడీకి సంబంధించిన ఒక కమిషనర్. అతనికి ఏం బాధ్యత ఉంది? దానికి వ్యతిరేకించినందుకు ఆప్ ఎమ్మెల్యే మరియు జమ్మూ కాశ్మీర్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మెహరాజ్ మల్లిక్ గారిని అన్యాయకాంతంగా అరెస్టు చేసి జైల్లోకి తరలిస్తుంటే అటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇక కేంద్ర ప్రభుత్వం తమ బలగాలతో ఆయన ఎత్తుకెళ్ళి ఒక జైలుకు చేర్పిస్తే ఏంటి ప్రశ్నించినందుకు మీరు జైల్లోకి వేస్తారా? అక్రమ కేసులు పెడతారా? ఆయన అడిగింది ఏంటి? పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆసుపత్రి అడిగారు. ఆ ఆసుపత్రి కార్యక్రమాలు చేయకుండా అడిగినందుకు ప్రజలు అతని పట్ల అభిమానులు పెరిగిపోతున్నారు, ఆదరణ పెరిగిపోతుంది.
ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆదరణ పెరుగుతుందని దురుద్దేశంతో అటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అక్రమ అరెస్టు చేసి ఆయన ఇంటికా నుంచి జైలుకు తీసుకెళ్లడం, అది కూడా పీటీ యాడ్, ఒక ఎమ్మెల్యేలకు పీటీ యాడ్ పెట్టినంత దుస్థితికి దిగుజారని కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేసేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ అధినేత తీరుపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం. జిల్లాలో మార్క్ఫెడ్ ద్వారా ఇప్పటికే ప్రారంభమైన ఉల్లి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ పిలుపు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తే ప్రజా ఉద్యమం తప్పదు. కూటమి పాలకులపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపాటు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.